హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే సింపుల్‌గా చేసుకునే ఎగ్ బుజ్జి అండి. ఆనియన్, ఎగ్స్ తోటి చేసుకునే ఎగ్ బుజ్జి. దానికోసం నేను 3 ఆనియన్స్‌ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న సైజులుగా. 2 పచ్చిమిర్చి, 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ బుజ్జి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి. ఇది రోటీకి గానీ, పూరీకి గానీ, చపాతీకి గానీ, పరాటాకి గానీ సూపర్ కాంబినేషన్ అండి. బేసిక్‌గా నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. నేను చేసుకునే పద్ధతిలో మీకు చేసి చూపిస్తాను. నా ఛానల్‌ని కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ముందు గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగుతున్నప్పుడే మనం పచ్చిమిర్చి అండి 2 వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు ఇందులో పచ్చిమిర్చి. 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు. తాలింపులోనే పసుపు వేయాలండి. తర్వాత జీలకర్ర, మెంతి పౌడర్ అవి వేగుతుంటే ఆనియన్ వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేయాలి. ఆనియన్ వేగట్లనే కూర టేస్ట్ ఉంటుందండి. ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇప్పుడు ఆనియన్ మీద కొంచెం ఉప్పు వేసి వేగించుకుంటే తొందరగా మెత్తబడుతుంది. ఇలా మధ్య మధ్యలో తీసి ఆనియన్ని మాడిపోకుండా కలుపుతూ వేగించుకోవాలి. లేకపోతే కింది ఆనియన్స్ మాడిపోతే పైన ఆనియన్స్ వేగకుండా ఉంటాయి. ఇట్లా కలుపుతూ వేగించుకోవాలి. ఆనియన్ అనేది మొత్తం ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది చూడండి ఆనియన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా కలిపితే కింద ఆనియన్ మాడుతుంది చూడండి. ఇది మాడది అండి, కాకపోతే మనం కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఇలా వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి ఎప్పుడైనా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. ఆనియన్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం స్పైసీ మేము ఎక్కువ తింటాం కాబట్టి దీంట్లో నేను 1 స్పూన్ దాకా కారం వేసాను. ఇలా కారం వేసి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ని ఇందులో కొట్టిపోయాలి. నేను డైరెక్ట్ ఇందులోనే వేస్తానండి. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఇందులోనే వేస్తాను. ఇలా వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే ఏమీ కదపద్దండి. అలానే సిమ్ములో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పెట్టాలి. ఒక 2 to 4 మినిట్స్ తర్వాత చూడండి, మనం ఎగ్స్ని కదిలియలేదు కాబట్టి ఎగ్స్ అంతా బాయిల్డ్ అయ్యి హాఫ్ బాయిల్డ్ లాగా అయినాయండి. ఇప్పుడు ఇలా తిప్పి వేసుకోవాలి చూడండి. ఇట్లా ఇప్పుడు ఇటొక 2 మినిట్స్ ఇట్లా ఉంచుకుంటే ఎగ్ క్రంబుల్స్ అన్ని పెద్దగా ఉంటాయి, చిన్నగా చేసుకోవద్దు. పెద్దగా ఉంటే తినేటప్పుడు ప్రతి బయటలో తగులుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ అండి. గరం మసాలా అనేది ఎక్కువ వేయద్దు, కొంచెం ఫ్లేవర్కి కొంచెం వేసుకోవాలంతే. నేను ఈ స్పూన్ తోటి పావు స్పూన్ వేసాను గరం మసాలా పౌడర్ వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపి స్టవ్ బంద్ చేసుకుంటే మన ఎగ్ బుజ్జి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరేస్తుందా? అయితే ఎందుకు ఆలస్యం, చేసుకొని తిని చెప్పండి ఎలా వచ్చిందో మీకు. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.